ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిక్కీ స్పేస్. అందరూ ఎలా ఉన్నారు? అండ్ డే 2 ఆఫ్ మై యూరోప్ ట్రిప్. నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. సో ఫస్ట్ డే లిటిల్ బిట్ కొంచెం టైర్డ్ అయ్యాం, బట్ మార్నింగ్ లేచి మీకోసం కొంచెం మంచిగా రెడీ అయిపోయి చాలా నీట్గా రెడీ అయిపోయాను. ఐ విల్ షో యూ మై ఫిట్ చెక్ ఆల్సో. అండ్ లిటరల్లీ ఈ హోటల్ అయితే ఒక పెద్ద మ్యాన్షన్ భవనం లాగే ఉందన్నమాట. అండ్ చాలా పెద్దది. ఎన్నిసార్లు కన్ఫ్యూజ్ అయ్యామంటే ప్రతిసారి డిన్నర్కి, లంచ్కి అండ్ అలాగే రెస్టారెంట్స్కి వెళ్తున్నప్పుడు ఎట్నుంచి వచ్చామో తెలియట్లేదు, అలా కన్ఫ్యూజ్ అయిపోతున్నాము. అండ్ ఈరోజు అయితే మంచి వ్లాగ్ వస్తుందని అనుకుంటున్నాను, బికాజ్ వీఆర్ గోయింగ్ టు ది వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. ఫుల్ ఆఫ్ తులిప్ గార్డెన్స్ ఉంటాయి. సో ఈ టైంలో ఇక్కడ స్ప్రింగ్ సీజన్కి అది చాలా ఫేమస్ అనమాట. సో ఈ టైంలోనే ఫ్లవర్స్ అవన్నీ కూడా బల్బ్స్ వస్తాయి. 7,000 మిలియన్ బల్బ్స్ ఆఫ్ తులిప్స్ ఉంటాయంట. సో విల్ సీ దేర్. నౌ విల్ గోయింగ్ టు బ్రేక్ఫాస్ట్. Not now, after What else do you need? hello, good morning. రెడీ అయిపోయారు ఫాస్ట్గానే. What else do you need, buddy? అండ్ ఇంకా మా హోటల్లో బ్రేక్ఫాస్ట్ సెటప్ చేసిన వెంటనే ఫస్ట్ ఇంప్రెషన్, వావ్ ఎంత నీట్గా అరేంజ్ చేశారో అనిపించింది. అసలు ప్రతి ఐటెం చాలా క్లీన్గా, ఆర్గనైజ్డ్గా, చూడగానే తినాలనిపించేలాగా ప్రజెంట్ చేశారు. సో ఫుల్ ప్రాపర్ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ సెటప్ కూడా ఉంది. అండ్ చాలా చీజ్ వెరైటీస్, ఫ్రెష్ బ్రెడ్స్, టోస్టెడ్ బ్రెడ్స్ అండ్ నాకు ఇష్టమైన క్రొసాన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో మనకి పిల్లలకు కూడా కొంచెం ఇష్టపడేలాగా ఫ్రూట్ అండ్ నట్స్, సెరల్స్, మిల్క్ అన్నీ పెట్టారు. అండ్ ఒక పక్క హాట్ డ్రింక్స్ లైక్ కాఫీ అండ్ టీ, లిటరల్లీ ఎవ్రీథింగ్ వాజ్ దేర్. అందులో ఫ్రెష్ ఫ్రూట్ స్మెల్, ఇంకా హాట్ ఫుడ్ స్టీమ్, ఆ అంబియన్స్ అయితే ఇట్ సెల్ఫ్ చాలా క్రేజీ రిలాక్సింగ్ అనిపించింది. Hi. అది తినేసేవానికి తెస్తా. స్టిల్ వీ హ్యావ్ 1.5 hour అనమాట. సో మేమైతే ఇంకా ఏకంగా రెడీ అయ్యి కిందకి వచ్చి పీస్ఫుల్గా ఇంకా ఎంజాయ్ చేస్తూ స్లోగా మేము బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. సో ఈరోజు లాంగ్ డే ఉంది కాబట్టి మంచిగా తినాలనుకుంటూ ప్రాపర్గా కడుపు నిండగా బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాము. అండ్ ఇంకా అజయ్, చెర్రీ వాంటెడ్లీ వాళ్ళు అనుకొని వచ్చారు అంటే ఇంకా అది గగనమే అనమాట. సో వాళ్ళు అసలు వీడియోస్ తీసుకోవడానికి, ఫొటోస్ తీసుకోవడానికి అంత ఇష్టపడరు. సో ఇదంతా నా కోసం అండ్ నా మెమరీస్ కోసం నేను ఈ వీడియోస్ అన్నీ చేస్తున్నాను. సో హోప్ఫుల్లీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ నేను కూడా చాలా ఎక్సైటింగ్గా ఉండే. Good morning. వాట్ యు డూయింగ్? Drawing strawberries. Last, I have never had any such complaints as of now. So if someone wants to see as well, you can just get down, look and come back. సో మా బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ చేసుకున్న వెంటనే వీ హెడెడ్ టువర్డ్స్ ద ఫేమస్ కుకిన్ ఆఫ్ తులిప్ గార్డెన్ అనమాట. సో మధ్యలో ఒక తులిప్ స్టోర్ దగ్గర ఆపారు. అక్కడ బల్బ్స్, ప్లాంట్స్, రూట్స్, ఫ్లవర్స్ అన్నీ కూడా అమ్ముతున్నారు. సో ఎవరైనా ఇంటికి తీసుకొని వెళ్ళాలనుకుంటే కొనుక్కోవచ్చు అని చెప్పారనమాట. కానీ ఇట్ సెల్ఫ్ అది చూడగానే చాలా కలర్ఫుల్గా, క్యూట్గా అనిపించాయి. సో యూరోప్ అండ్ అబ్రాడ్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకైతే ఇవి సెట్ అవుతాయి. సో వాళ్ళు తీసుకెళ్ళినా మనకి గ్రో అవ్వదు అనమాట ఇండియాలో అయితే. సో నేనేం కొనలేదు, మీకు చూపించడానికి కోసం ఈ వీడియోస్ అన్నీ తీశాను. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లవర్స్, సీడ్స్ అవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో అక్కడి నుంచి మేము డైరెక్ట్గా క్యూకునాఫ్కి వెళ్ళిపోయాము. బస్ అది పార్క్ చేసిన తర్వాత లోపలికి ఎంటర్ అయ్యాము. సరే హాయ్ చెప్పండి అలాగా. సరే నువ్వు. సో ఆల్రెడీ బస్లో మనకి తెలుగు వాళ్ళు పరిచయం అయ్యారనమాట. సో ఇంకా మా డే అయితే మంచిగా స్టార్ట్ అయిపోయింది. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి, మీరైతే చూడొచ్చు. డోంట్ మిస్ దిస్ వ్లాగ్ అనమాట. స్టే ట్యూన్ టిల్ ద వీడియో అండ్ ఆల్సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.
గాయ్స్ లోపలికి వెళ్ళిన క్షణం నుంచి అసలు ఒక ఫ్రెష్ వైబ్ ఫేస్కి తగిలినట్టు అనిపించింది అనమాట. వెదర్ కూడా ఆ రోజు చాలా చాలా బాగుంది. సో నైట్ అంతా ఫుల్ వర్షం పడే అండ్ మాకు ఆ డే కూడా లైట్లీ రెయిన్ అని చూపించింది. బట్ వెదర్ మంచిగా సహకరించింది అండ్ చాలా ప్లెజెంట్గా లైట్ బ్రీజ్తో సన్ కూడా సాఫ్ట్ షైన్ అవుతూ అసలు పర్ఫెక్ట్ డే మనము ఇలా రోమ్ చేయొచ్చు అని అనిపించింది అనమాట. అండ్ ఎంట్రన్స్ దగ్గరికి నడుస్తూ వెళ్తూ ఉంటే దూరం నుంచే కనిపించిన కలర్ఫుల్ టులిప్స్ ఒక బ్యూటిఫుల్ వామ్ వెల్కమింగ్ లాగా ఫీల్ వచ్చేసింది. ఇంకా లోపల అడుగు పెట్టగానే అది జస్ట్ గార్డెన్ కాదు, అండ్ ఇక్కడైతే అసలు డిఫరెంట్గా మంచి వ్యూస్ ఇవన్నీ కూడా బాగా అనిపించింది. ప్రతి వైపు వైబ్రెంట్ ఫ్లవర్స్ నీట్గా డిజైన్ చేసిన పార్ట్స్ కానీ చిన్న వాటర్ వ్యూస్ అన్నీ కలిపి ఒక వామ్ అండ్ పీస్ఫుల్ వెల్కమ్ ఇచ్చేసాయి అనమాట. సో ఫస్ట్ ఫ్యూ మినిట్స్లోనే మేము ఎక్కడి నుంచి ఒక డ్రీమ్ ప్లేస్లోకి వచ్చేసామా అనే ఫీల్ వచ్చేసింది. సో క్యూకనాఫ్ అంటే వాళ్ళ డచ్ లాంగ్వేజ్లో కిచెన్ గార్డెన్ అని అర్థం అంట. సో అక్కడ ఫారెస్ట్ ఈ ల్యాండ్స్ని ఒక డచ్ అతను తన ప్లేస్ కోసం అని చెప్పి హర్బ్స్ వెజిటేబుల్స్ గ్రో చేయడానికి ఉపయోగించేవాడంట. సో అందుకు ఈ ప్లేస్ కిచెన్ గార్డెన్ అనే పేరు వచ్చిందంట. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ తులిప్స్ అసలు నెదర్లాండ్స్లోనే పుట్టలేదంట. వాటిని ఒరిజినల్లీ టర్కీ నుండి యూరోప్కి తీసుకొచ్చేసారంట. సో నెదర్లాండ్స్లో అప్పట్లో తులిప్ మానియా అనేది ఒక మంచి క్రేజ్ వచ్చేసింది. వాళ్ళు ఈ తులిప్స్కి చాలా చాలా వాల్యూ ఇస్తారంట. సో పీపుల్ వాటిని గోల్డ్ లాగా ట్రీట్ చేస్తారు. అండ్ అలాగే కొన్ని బల్బ్స్ అయితే వాళ్ళ ప్రైజెస్ ఇళ్ళ కంటే ఎక్కువ ఉండేదంట. ఇప్పుడు మనం చూస్తున్న క్యూకనాఫ్ గార్డెన్ మాత్రం చాలా చాలా ఏళ్ల కింద స్టార్ట్ అయింది. సో ఇది డచ్ ఫ్లవర్ గ్రోవర్స్ కానీ అండ్ ఎక్స్పోర్టర్స్ కలిసి క్రియేట్ చేసిన ఐడియా అంట ఇది, ఈ గార్డెన్ అంతా కూడా. సో మన ఫ్లవర్స్ బ్యూటీని వరల్డ్ అందరికీ చూపించాలి అని వాళ్ళ ఒక థాట్తో అప్పటి నుంచి ప్రతి ఇయర్ ఈ స్ప్రింగ్ సీజన్లో 7 మిలియన్ ఫ్లవర్ బల్బ్స్ మాన్యువల్గా ప్లాన్ చేస్తారంట. సో ప్రతి సంవత్సరం కొత్త డిజైన్స్, కొత్త థీమ్ అండ్ అదే మ్యాజిక్ని కంటిన్యూ చేస్తూ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ క్యూకనాఫ్లో ప్రతి ఫ్లవర్ ఒక మెసేజ్నే ఇస్తుందంట. సో ఆ తులిప్స్ అనేది లవ్ని, హ్యాపీనెస్ని రిప్రజెంట్ చేస్తూ అండ్ ఈ కలర్స్ డిఫరెంట్ ఎమోషన్స్ని క్యారీ చేస్తూ ఈ స్ప్రింగ్ సీజన్లో న్యూ బిగినింగ్స్ లాగా సో మాకు అప్రాక్సిమేట్లీ 2 hours టైం ఇచ్చారనమాట. సో ఎక్స్ప్లోర్ చేయడానికి ఆ టైంలో మేము చాలా చాలా ఎంజాయ్ చేసాము. అండ్ ఎవ్రీవేర్ ఎక్కడ చూసినా ఆ గార్డెన్, ఆ తులిప్స్ అన్నీ కూడా బ్యూటిఫుల్ కలర్స్తో చాలా చాలా బాగా అనిపించింది నాకు ఆ డే అంతా కూడా. అండ్ ఇక్కడ చిన్న కెఫేస్ కానీ అక్కడ ఓపెన్ గార్డెన్లో అలాగా ఎంజాయ్ చేస్తూ ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ చూస్తూ చాలా బాగుంది. అండ్ మేము ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉన్నాము. సో స్టిల్ అలా నడుస్తున్న కొద్దీ మనకి చాలా చాలా డిఫరెంట్ ఫ్లవర్స్ అనమాట. అసలు కళ్ళకి ఎంత బ్యూటీనెస్ ఆ రోజు చూసానంటే చాలా మంచిగా అనిపించింది. అసలు చాలా ఫొటోస్ దిగాం, వీడియోస్ తీసుకున్నాం, డిఫరెంట్ ఫ్లవర్ సెక్షన్స్ ఎక్స్ప్లోర్ చేసాము అండ్ లిటిల్ వాక్స్ మేము అలా నడుస్తూ మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట. సో మధ్యలో ఐస్ క్రీమ్స్ కూడా తిన్నాము. ప్రతి కార్నర్లో కొత్త వ్యూ, ఒక కొత్త కలర్ కాంబినేషన్ అండ్ సీరియస్లీ ఇక్కడైతే ఐస్కి ఒక ఫెస్ట్ లాగా అనిపించింది. అండ్ ఇది అయితే ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి మంచిగా ఇలా బ్యూటిఫుల్గా డెకరేషన్స్ చేశారు. చాలా పెద్ద లైన్ ఉండే అండ్ మీరు చూడొచ్చు అసలు టూరిస్ట్ స్పాట్ అసలు ఎంత మంది వచ్చారంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్. అబ్బాబాబా చాలా బాగా అనిపించింది. అండ్ మనము ఈ విండ్మిల్ కూడా పైకెక్కి ఆ తులిప్ గార్డెన్ వ్యూ అంతా కూడా చూడొచ్చు అనమాట. సో మేము వెళ్ళిన టైం ఇంకా ఫుల్ స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అవుతున్న ఎర్లీ స్టేజ్ అనమాట. సో అందుకే అక్కడ క్యూకనాఫ్ గార్డెన్స్లో ఇంకా పూర్తిగా ఫ్లవర్స్ కూడా కొన్ని బ్లూమ్ అవ్వలేదు, కొన్ని చోట్ల మాత్రం ఇప్పుడిప్పుడే పూయడం స్టార్ట్ అయింది. అండ్ అయినా సరే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇంకా మనకి ఇలా ఎకర్స్తో ఫుల్గా గార్డెన్స్లో కూడా మనకి ఫ్లవర్స్ అన్నీ ఉంటాయి కదా, అవి వాటి ఎంట్రీస్ కూడా ఇవ్వలేదు. నెక్స్ట్ స్ప్రింగ్ మిడ్ సీజన్కి ఇస్తారు. అండ్ ఇక్కడ చాలా మంచిగా క్యూట్ సోవెనీర్ షాప్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట. సోవెనీర్స్ అన్నీ వుడెన్తో వాళ్ళ ఫ్లవర్కి రిప్రజెంట్ చేస్తూ తులిప్స్ అన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టైల్స్లో అమ్ముతున్నారు. అది చాలా బాగుంది. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే ప్లేస్ మాత్రం విజిటర్స్ కోసం చాలా ఓపెన్గా స్పేషియస్గా మనం అక్కడ ఫ్రీలీగా వాక్ చేయొచ్చు. సో ఫొటోస్ తీసుకోవచ్చు, వీడియోస్ అవి షూట్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుండే. నేనైతే ఫస్ట్ ఎంజాయ్ చేశాను అండ్ నాకు టైం దొరికినప్పుడల్లా మీకు వీడియోస్ తీయడానికి ట్రై చేశాను. అండ్ చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి.
రిలాక్స్ అవ్వడానికి. ఎందుకంటే మనం వాక్ చేసుకునేది చాలా చాలా ఉంటుందన్నమాట. సో మంచిగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇన్సైడ్ తులిప్ గార్డెన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ లిటరల్లీ ఇక్కడ నేనైతే నెంబర్ ఆఫ్ తులిప్ గార్డెన్స్ అనమాట. అసలు ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయంటే చాలా చాలా బాగున్నాయి. అండ్ మనం బై ద వే అసలు ఏవి ప్లక్ చేయకూడదు, ఓన్లీ చూడడం మాత్రమే. ప్లక్ చేస్తే మాత్రం మనకి ఇంకా మన ఆస్తులు అమ్మేసుకోవడం. అసలు అక్కడున్న ప్రతి ఫ్లవర్ చూసేసరికి ఆనెస్ట్లీ మాటల్లో చెప్పలేని ఫీలింగ్ వచ్చింది. ఎంత చూసినా కూడా నా ఐస్‌కి ఇంకా చాలడం లేదనమాట. అసలు ఒక పక్క టైం అవుతుంది, ఒక పక్క అజయ్ ఇంకా బస్ మిస్ అయిపోతాం, రా రా అని పిలుస్తున్నాడు. అసలు ప్రతి కార్నర్స్‌లో ఆ ఫ్రెష్‌నెస్, బ్యూటీ అంతా కలిసిపోయింది. ఒక డ్రీమ్ వరల్డ్ లాగా ఉందనమాట. అండ్ చిన్న బ్రీజ్ తగులుతుంటే ఆ ఫ్లవర్స్ ఇంకా లైవ్లీగా ఫీల్ అవుతుండే. అన్ని ఫ్లవర్స్ మధ్యలో నడుస్తుంటే ఇంకా ఇంకా ఫొటోస్ తీసుకోవాలన్న ఎక్సైట్మెంట్ మాత్రం అయితే నాకు అస్సలు ఆగలేదు. అండ్ మధ్య మధ్యలో ఇలాంటివన్నీ కూడా భలే ఉన్నాయి. సో అక్కడి నుంచి ఇంకా మేము మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. సో నౌ వీఆర్ గోయింగ్ టు ద అనదర్ ప్లేస్ అనమాట. సో చెర్రీకి అయితే మధ్యలో బస్సులో కూడా చాలామంది ఫ్రెండ్స్ అయిపోయారు. సో వాడు ఫ్రెండ్స్తో చిల్ అవుతున్నారు అనమాట. సో ఇప్పుడు మేము అక్కడి నుంచి డైరెక్ట్‌గా లంచ్‌కి వెళ్ళిపోయాము. సో లంచ్ ఉన్న ప్లేస్‌లోనే పక్కన మనకి చీజ్ అండ్ క్లాక్ డెమోన్‌స్ట్రేషన్స్ ఉంటుంది. సో అక్కడ మనకి వాళ్ళ బ్యూటిఫుల్ కల్చర్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఎలా వీళ్ళు తయారు చేస్తారో అవన్నీ చెప్తారనమాట. అండ్ లంచ్ అయితే సూపర్ డూపర్ ఉంది. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో నేను వీడియో తీయలేదు, జస్ట్ పీస్‌ఫుల్‌గా ఎంజాయ్ చేసేసి ఇంకా డెమోన్‌స్ట్రేషన్‌కి వచ్చేసాననమాట. సో ఆల్రెడీ అందరూ వెళ్ళిపోయారు. సో నేను వీడియోస్ కోసమే కొంచెం లేట్ అయింది. సో అలా తీసుకొని వచ్చేసాను. అండ్ అక్కడైతే ముందుగా చీజ్ మేకింగ్ గురించి ఒక లైవ్ డెమోన్‌స్ట్రేషన్ ఇచ్చారు. Swiss cheese versus Dutch cheese. Yes, we use other cultures for the cheese. Another way of making too. అసలు వీళ్ళు మిల్క్ ఎలాగా స్లోలీగా చీజ్ ఎలా మారుతుంది, దాని వెనక ఉన్న ట్రెడిషనల్ ప్రాసెస్ కానీ చాలా సింపుల్గా, చాలా ఇంట్రెస్టింగ్గా ఒక్కో చీజ్కి ఒక్కొక్క ఐడెంటిటీని చాలా మంచిగా చెప్పారనమాట. చీజెస్లో కూడా ఏజ్డ్ అండ్ రిచ్ ఫ్లేవర్స్తో ఉంటాయంట. దాని తర్వాత డచ్ కల్చర్లో ఐకానిక్ అయిన వుడెన్ షూస్కి వెళ్ళాము. సో ఆ సెక్షన్లో వీళ్ళు వుడెన్ షూస్ అనేది క్లాగ్స్ అని అంటారు. సో ఇవి కేవలం షూస్ అనే కాదు, వాళ్ళ హెరిటేజ్లా అనిపించింది. సో గతంలో ఫార్మర్స్ దగ్గర నుంచి వాళ్ళ ఎవ్రీడే లైఫ్లో ఇంపార్టెన్స్ ఎలా ఉండేది అవన్నీ కూడా చెప్పారు. సో అదంతా అయ్యాక మేము ఒక పెద్ద సోవెనిర్ కాంప్లెక్స్లోకి వెళ్ళాము. సో అక్కడ ఫ్రూట్ వైన్స్ అండ్ మనకి వాళ్ళు తయారు చేసే ఒరిజినల్ బిస్కెట్స్ అవన్నీ కూడా వాళ్ళు మనకి టేస్టింగ్కి పెట్టారు. సో అవన్నీ నేను ట్రై చేశాను. అండ్ అలాగే అక్కడ డచ్ కల్చర్ని రిఫ్లెక్ట్ చేసిన ప్రతి ఒక్క చిన్న ఐటెం కూడా కనిపించింది. మినీ విండ్ మిల్స్, చాక్లెట్స్, ట్రెడిషనల్ గిఫ్ట్స్ కానీ, కీ చైన్స్, ఇలాంటి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కానీ, ఇలా అన్నీ కూడా ఒక చిన్న వరల్డ్ బ్యూటిఫుల్గా అనిపించింది అనమాట. అన్నీ క్యూట్గా చిన్నగా భలే ఉన్నాయి. అన్నీ మినియేచర్ వైజ్గా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చాలా బాగుండే. అండ్ ఇక్కడ కూడా స్టెయిన్లెస్ స్టీల్ చీజ్ నైఫ్స్, చీజ్ థింగ్స్ అన్నీ కూడా చాలా చాలా ఫేమస్ అంట. అండ్ మేము చీజ్ సెక్షన్లోకి వెళ్ళగానే మళ్ళీ అది కొత్త ఎక్స్పీరియన్స్ స్టార్ట్ అయింది. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చీజ్ని టేస్ట్ చేస్తూ ప్రతి ఫ్లేవర్ని కంపేర్ చేస్తూ నిజంగా అదొక గవర్నమెంట్ ఎక్స్పీరియన్స్ ఫీలింగ్ వచ్చింది. Good? అండ్ చీజెస్ అయితే చాలా డిఫరెంట్గా బాగుంది. చివరికి షాపింగ్ కూడా ఫినిష్ చేసుకొని సోవెనిర్స్ అన్నీ కొనుక్కొని ఇంకా డచ్ కల్చర్ని దగ్గర నుంచి ఫీల్ చేశానన్న ఒక బ్యూటిఫుల్ మెమరీతో అక్కడి నుంచి మళ్ళీ మా జర్నీ స్టార్ట్ అయిందనమాట. అండ్ ఈ ప్లేసెస్ దగ్గరికి వెళ్తున్న కొద్దీ చాలా చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ డచ్ కల్చర్ని నిజంగా మొత్తం అంతా ఈ నెదర్లాండ్లో ప్యూర్ డచ్ కల్చర్ని వాళ్ళు ఒక విలేజ్ రూపంలో ప్రిజర్వ్ చేశారంట. సో ఆ ప్లేస్కి వెళ్తున్నాము. సో ఇక్కడ ఎటు చూసినా కెనాల్సే ఉన్నాయి. సో బస్సులో నుంచి వీడియో షూట్ చేసినప్పుడు చాలా మంచిగా అనిపించింది. సో ఫైనల్లీ మేమైతే ఆ విలేజ్కి వచ్చేసాము. సో వెలెండమ్ అనే ఒక బ్యూటిఫుల్ నెదర్లాండ్ విలేజ్కి అనమాట. సో ఇది నిజంగా చాలా ప్రత్యేకంగా ఉంది ప్లేస్ అయితే. సో ఇక్కడికి వెళ్ళే మనం ఇప్పటికీ మోడర్న్ కల్చర్లో, అంటే ఈ యూరోప్ మోడర్న్ కల్చర్లో ఉన్నామా లేక ఓల్డ్ నెదర్లాండ్స్కి వెళ్ళామా అన్న ఫీల్ వచ్చింది. ఎందుకంటే స్టార్టింగే విలేజ్ అంతా కూడా చిన్న వుడెన్ హౌసెస్తో, ఒక్కొక్క హౌస్ డిఫరెంట్ స్టైల్లో ఉందన్నమాట. సో ఇప్పటికీ అదే ట్రెడిషనల్ స్టైల్లో మెయింటైన్ చేయడం అనేది చాలా గ్రేట్. అండ్ ఫుల్ షాపింగ్ ఉంది. అండ్ లోపలికి వెళ్ళేసరికి అడుగు పెట్టగానే ఫస్ట్ ఇంప్రెషన్
చాలా కెనాల్స్, ఆ స్ట్రీట్స్, వాటర్ ఫ్లో, వాళ్ళ ఇళ్ళల మధ్యలో మళ్ళీ చిన్న చిన్న స్ట్రీట్స్లో చిన్న చిన్న కెనాల్స్ ఉన్నాయన్నమాట. ఒక పోస్ట్ కార్డ్ వైబ్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇది కేవలం టూరిస్ట్ స్పాట్ కాకుండా ఈ యాక్చువల్ ఓల్డ్ స్టైల్ లైఫ్ని చూపించడానికి ప్రత్యేకంగా ఈ విలేజ్ని అనేది ఇలా ప్రిజర్వ్ చేశారనమాట. ఇప్పటికీ వాళ్ళు ఇక్కడ ఆర్కిటెక్చర్ కానీ హౌజెస్, ఎన్విరాన్మెంట్ అన్నీ అలాగే ఉంచి విజిటర్స్కి, మనలాంటి టూరిస్ట్ పీపుల్కి నెదర్లాండ్స్కి ఎలా ఉండాలో చూపించడం చాలా గ్రేట్ అనిపించింది. అండ్ నాకైతే బాగా నచ్చింది. అగైన్ మేము అక్కడి నుంచి అదంతా చూసిన తర్వాత మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఆమ్స్టర్డామ్ అనమాట. సో మీ అందరికీ తెలిసిందే నెదర్లాండ్స్కి క్యాపిటల్ సిటీ ఆమ్స్టర్డామ్. సో చాలా వైబ్రెంట్ అండ్ మోడర్న్గా ఉంది, ఎందుకంటే సిటీ సెంటర్లోకి వచ్చేసాము. అండ్ అదే టైంలో ఈవినింగ్ టైం దింపారు. సో ఎక్కడ చూసినా సైకిల్స్, అసలు సైకిల్కి వేరేగా ఒక పాత్ వే, ఎక్కడ చూసినా అందరూ సైకిల్ మీద రైడింగ్ అనమాట. అండ్ నాకు చాలా బాగా నచ్చింది. ఇది కూడా పీస్ఫుల్గా చాలా చాలా బాగుంది. అండ్ సిటీ సెంటర్లోకి వెళ్ళగానే మాకైతే ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ అరేంజ్ చేశారనమాట. సో మనకి కెనాల్ బోట్ క్రూజ్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు చేపిస్తారు. అండ్ ఇదంతా కూడా సిటీ ఆఫ్ ద సెంటర్లోనే ఉంటుంది. అండ్ చాలా చాలా బాగుంది ఇది కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి. బట్ అక్కడికక్కడికే చాలా బ్రీజ్, విండీ అండ్ అప్పటికప్పుడే వర్షం, ఈ ట్రామ్స్ అదంతా కూడా నాకు బ్యూటిఫుల్ వ్యూ కనిపించింది. చాలా చాలా బాగుండే. ఆ అట్మాస్ఫియర్కి ఆ ట్రామ్స్ అవి అలా వెళ్తూ ఉంటే ఆ బ్లూ కలర్ భలే అనిపించింది అనమాట. అండ్ ఒక సైడ్ అయితే వచ్చేసరికి పూర్తిగా చేంజ్ అయిపోయింది. అప్పుడే డ్రిజ్లింగ్ అది స్టార్ట్ అయింది. అసలు ఆ కామ్ కెనాల్స్ నుంచి సడన్లీ వెరీ లైవ్లీ సిటీ వైబ్కి వచ్చాం కదా. సో చాలా చాలా బాగుండే. అండ్ ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఈ మోడర్న్ షాప్స్, ఆ బిజీ స్ట్రీట్స్ అన్నీ కూడా చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి. అన్నీ బిగ్వే కనిపిస్తున్నాయి. అండ్ ఆ ట్రెడిషనల్ కెనాల్స్ చుట్టూ ఇవి ఉండడం వల్ల లైవ్లీగా భలే అనిపించింది నాకైతే. ఫుల్ మోడర్న్ ఆమ్స్టర్డామ్ సిటీ లైఫ్ అయితే కనిపించేసింది అనమాట. అండ్ ఇక్కడే మళ్ళీ మేము ఒక చిన్న క్రూజ్ బోట్కి ఎక్స్పీరియన్స్కి వెళ్తున్నాము. సో ఈసారి కూడా మొత్తం అంతా వాటర్ జర్నీ ఉంటుంది. ఒక 1 hour దాకా మాకు ఆ ఎక్స్పీరియన్స్ కెనాల్స్ నుంచి ఆ బ్యూటిఫుల్ ప్లేసెస్, వాళ్ళు ఎలా లివ్ చేస్తారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, అవన్నీ కూడా మనం ఆ కెనాల్ సైడ్ నుంచి చూడొచ్చు. సో సెంటర్కి ఇంకా ఇలా క్లోజ్డ్గా వెళ్తూ ఉంటే చాలా బాగుంది. అండ్ ఫైనల్లీ మేమైతే బోర్డ్ అయిపోయాము. మేమైతే ఇంకేం చేసామంటే పీస్ఫుల్గా కూర్చొని చాలా టాక్స్ అయ్యాయి అనమాట. ఎందుకంటే సెకండ్ డే కాబట్టి మాకు కొంతమంది నెమ్మదిగా ఒక్కొక్కరు పరిచయం అవుతూ వస్తూ ఉన్నారు. సో మనకి తెలుగు వాళ్ళు కనిపించారు. ఇంకా అలా వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ విషయాలు తెలుసుకుంటూ అలా అంత బోట్ రైడ్ అంతా కూడా కూర్చొని చూస్తుంటే ఆ బిల్డింగ్స్, బ్రిడ్జెస్, కొన్ని జోక్స్ అవన్నీ కూడా మంచిగా అనిపించింది. సో చాలా బ్యూటిఫుల్ వ్యూస్ అయితే చూశాను. సిటీని ఇలా వాటర్ నుంచి చూస్తుంటే ఇది ఒక డిఫరెంట్ యాంగిల్లో ఇన్ని కెనాల్స్ అసలు ఏంటి అని అనిపించింది అనమాట. బట్ చాలా బాగుంది ఈ ఎక్స్పీరియన్స్ కూడా. మొత్తానికి ఆ వాకింగ్ స్ట్రీట్ నుంచి బోట్ రైడ్ వరకు ఆమ్స్టర్డామ్ని 2 డిఫరెంట్ పర్స్పెక్టివ్స్లో చూసేసినట్టు అనిపించేసింది. అండ్ మా రైడ్ అయిపోయిన తర్వాత సో ఇంకా డైరెక్ట్గా హోటల్కే అనమాట. చూసారా ఇక్కడ వర్షం పడుతున్నా అక్కడ వాళ్ళు బోట్లోని ఇలాగ వాళ్ళకి డిన్నర్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి. అది చాలా బాగా అనిపించింది. అది నాకు తెలిసి చిన్న కెఫే లాగా పెట్టారు. సో స్టిల్ రైనింగ్ అనమాట. ఇంకా మేమైతే రెస్ట్ తీసుకుందామని చెప్పేసి వీఆర్ గోయింగ్ బ్యాక్ టు సిట్ సమ్వేర్. ఇంకా మాకు అక్కడ లోకల్లో ఎక్స్ప్లోర్ చేయడానికి టైం ఇచ్చారు. బట్ అప్పటికి చీకటి పడుతుంది. సో మేము రిస్క్ తీసుకోవాలనుకోలేదు. ఇంకా చెర్రీ కూడా పడుకుని పోయాడు. నేనైతే ఫుల్గా టైర్డ్ అయిపోయాను. అసలు డేలో మొత్తం లాంగ్ డే అంతా అయిపోయింది అనమాట. సో సీ ఇన్ మై నెక్స్ట్ డే ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్. Share and subscribe to my channel and follow for more beautiful videos.